ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. అలాగే వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని కామెంట్ చేయండి. 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ దీపావళి ఈ 5 రాసుల వారి ఇంటికి విపరీతమైనటువంటి అదృష్టాన్ననేది తీసుకురాబోతోంది. ఈ 5 రాసుల వారికి ఈ దీపావళి తర్వాత నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారం నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టమనేది విపరీతంగా పట్టబోతుంది. ఈ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి ఆ వెలుగులతో మనం ఎంతగానో సంతోషపడి మన జీవితంలో సంతోషాలను నింపుకుంటూ ఉంటాము. అలాగే ఈ దీపావళి వెలుగులు మీ ఇంట్లోనే కాదు, మీ జీవితాల్లో కూడా వెలుగుల్ని తీసుకొస్తుంది. ఈ దీపావళి సామాన్యమైనది కాదండి. ఇది 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి చాలా శక్తిమంతమైనటువంటి దీపావళి. కాబట్టి ఈ 500 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ దీపావళి 5 రాసుల వారికి మాత్రం మీకు సామాన్యమైనటువంటి అదృష్టం కాదు. ఖచ్చితంగా మీరు జీవితంలో ఇప్పటి నుంచి అంటే ఈ దీపావళి దగ్గర నుంచి మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడమనేది ఎవ్వరి వల్ల కూడా కాదు. అంతగా మీకు అదృష్టమనేది విపరీతంగా పట్టబోతోంది. మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ దీపావళి దగ్గర నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి ఆ 5 రాసులు ఎవరో ఏంటో, అందులో మీ రాశి ఉందో లేదో వీడియో అనేది తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ రాసులవారు మేము చెప్పే చిన్న చిన్న పరిహారాలనేవి మీరు ఆచరించడం వలన మీకు అదృష్టమేంటంటే జీవితాంతం కూడా అలాగే నిలబడిపోతుంది. కాబట్టి ఈ 5 రాసులవారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. నిజంగా కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో కోటి వెలుగులతోటి మీ ఇంటిలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆహ్వానించాల్సినటువంటి అవసరం మీకు కూడా ఉంది. మరి తలుపులు తెరిచి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారో లేదా తలుపులు మూసి వచ్చేటటువంటి అదృష్టాన్ని బయటికి పంపించేస్తారా అన్నది ఇక మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ రాసుల వారు తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆశ్వయుజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటాము. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ దీపావళి పండుగ కోసం ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే దీపావళి యొక్క వెలుగుల్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చక్కగా టపాసులవి పేల్చుకుంటూ, చక్కగా దీపాలు వెలిగించుకుంటూ, కొత్త బట్టలు ధరించి స్వీట్లు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవటం, ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయటము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంట్లో బంధువులు కానివ్వండి, పిల్లలందరూ పెద్దలు ఒక చోట ఉండేటటువంటి సమయం ఇది. కాబట్టి ఇల్లంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఒక పండుగ వాతావరణం మన ఇంట్లోనే కాకుండా మన ఊరిలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు వచ్చేటటువంటి దీపావళి కన్నా కూడా ఈ దీపావళి అనేది చాలా శక్తివంతమైనది. ఇది మనకు 500 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇది చాలా శక్తివంతమైనటువంటి దీపావళి, అలాగే చాలా పవర్ఫుల్ కూడా. ఈ దీపావళి ఏంటంటే వస్తూ వస్తూ ఈ 5 రాసుల వాళ్ళకి మహాయోగాన్ని తీసుకొస్తుంది. ఈ మహాయోగం వలన ఈ 5 రాసుల వారింట్లో విపరీతమైనటువంటి కనకవర్షం కురవబోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెప్పటం అనేది జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, వాటి కలయికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. మామూలుగా మనకు పండుగలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి పండుగ కూడా ఏంటంటే గ్రహస్థితులనేవి కొన్ని ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా 500 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ 5 రాసుల వారి పాలిట మాత్రం ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. అంటే మనకి ఈ గ్రహ కూటములు, కొన్ని పండుగలు అత్యంత శక్తివంతమైనవిగా ఈ గ్రహాలను మారుస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఒక గొప్ప పండుగగా ఈ దీపావళిని మనం జరుపుకుంటూ ఉంటాము. ఇది 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా శక్తివంతమైనది. చరిత్రలోనే చాలా అరుదుగా సంభవించేటటువంటి ఈ మహాసంయోగం దీపావళి పర్వదినం నుంచి ఈ 5 రాసుల వారికి మాత్రం పూర్తిగా మీ యొక్క జాతకాన్నే మార్చబోతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు పడ్డటువంటి కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పటినుంచి మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారంగా మారిపోతుంది. మీకేవైతే కలలు, కోరికలు ఉన్నాయో అవన్నీ తీరటంతో పాటుగా మీకు అంటే నలుగురిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు, సమాజంలో గౌరవం, మంచి గొప్ప స్థానంలో ఉండటానికి ఈ దీపావళి మీ పాలిట ఒక వరమని చెప్పుకోవచ్చు. ఈ దీపావళి మీ జీవితాల్లో దీపాలను తప్పకుండా వెలిగిస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు.
అందులో మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికి ఏంటంటే కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందికి వస్తారు. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మిగిలిన వారికన్నా కూడా చాలా భిన్నంగా ఉంటూ ఉంటారు. వీరి ఆలోచన విధానం అవ్వచ్చు, లేకపోతే వీరి యొక్క పనితీరు అవ్వచ్చు, వీరు మనుషుల్లో ఉండేటటువంటి పద్ధతి కావచ్చు, మనం మిగిలిన వారందరితో పోలిస్తే వీళ్ళు ఒక రకంగా ఉంటారు. అంటే ఏంటి తేడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. వీళ్ళేంటంటే కొత్తగా ఏదన్నా కనిపెడుతూ ఉండటము, అందరికన్నా కూడా తెలివిగా ఉండటము, అందరూ చేయలేని పనిని వీరు చాలా తేలికగా చేసి చూపించటం అవ్వచ్చు. ఇలా వీరికేంటంటే తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. ఏదైనా సరే ఒక్కసారి చూశారంటే వెంటనే అది వారి మైండ్లో అలా ఉంటుంది, ఇక అది జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరు. అలాగే కొత్తవి కూడా చాలా వరకు కనిపెడుతూ ఉంటారు. అలాగే వీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను దాటి ఈ మాత్రం బయటికి వచ్చారని చెప్పుకోవచ్చు. వీరు పడ్డటువంటి బాధలు కష్టాలనేవి సామాన్యమైనవి కావు. ఎవరికైనా కొంచెం ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కష్టాలు మొదలవుతాయి, కానీ ఈ కుంభరాశి వారికి మాత్రం అతి చిన్న వయసు నుంచే వీరు ఎన్నో రకాలైనటువంటి వయసుకు మించినటువంటి బాధలే పడ్డారని చెప్పుకోవచ్చు. కానీ దైవాన్ని ఏ రోజు కూడా పక్కన పెట్టలేదు. కాబట్టి వీరు పడ్డటువంటి కష్టాలకు, వీరికి ఉన్నటువంటి ఆశలకు, ఆశయాలకు, నలుగురిలో ఒక స్థానంలో ఉండాలి, మేము గొప్పగా ఉండాలనేటటువంటి వీరి తపనకు, వీరు పడ్డటువంటి కష్టానికి ఈ 500 ఏళ్లకు ఒకసారి వస్తున్నటువంటి ఈ దీపావళి వీరి జీవితంలోకి వెలుగుల్ని తీసుకొస్తుంది. గురు శని గ్రహాల యొక్క కలయిక వలన వీరికి ఇప్పటి నుంచి ఈ గ్రహాలు అనుకూలత వలన వీరికి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ దీపావళి దగ్గర నుంచి వీరికి పట్టిందల్లా కూడా బంగారమవుతుంది. ఇది చాలా వరకు కూడా ఒక మాటలో చెప్పాలంటే జీవితకాలం మొత్తం కూడా ఈ అదృష్టమనేది వీరికి అలా అతిష్ట వేసుకుని ఉండబోతుంది. వీటి వల్లేంటంటే లక్ష్మీదేవి అలాగే కుబేరుడు యొక్క అనుగ్రహంతోటి లక్ష్మీదేవి సాక్షాత్తు కోట్ల రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కుబేరుడంటే ఎంత గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగా మీ జీవితంలో ఇప్పటినుంచి మీకు అంతా బాగా కలిసి వస్తుంది. మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అంటే మీకు రూపాయి వస్తుందనుకున్న దగ్గర 4 రూపాయలు కలిసి రావటము, మీరు ఏదైనా కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయటం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కొత్తగా కనిపెట్టడం అవ్వచ్చు, మీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ పేరు ప్రఖ్యాతులు బయటకు రావటం అవ్వచ్చు, మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు, కలుసుబాటు రావటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు బాగా అద్భుతంగా కలిసి వస్తాయి. ఇప్పట్నుంచి మాత్రం మీ సుడి తిరిగి తరతరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతమవుతుంది. మీ యొక్క మెదడులో సరికొత్త ఆలోచనలు మొదలవుతాయి. మీకు తెలివితేటలనేవి ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిని జనం కూడా గుర్తిస్తారు. అలాగే మీకు సమాజంలో మంచిగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీరు ఎలాగైతే ఉంటున్నారో అలాగే మేము కూడా బ్రతకాలి అని చెప్పేసి మిమ్మల్ని మార్గదర్శకంగా జనం తీసుకుంటూ ఉంటారు. అలాగే మీకు మానసిక శాంతి కూడా ఉంటుంది. మీకు ఏవైతే చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఈ దీపావళి పండుగ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని తరువాత ఇంట్లో వారందరూ కూడా, మీరు కుంభరాశి వాళ్ళవచ్చు, మీ కుటుంబమంతా కూడా చక్కగా తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మీరేంటంటే ముందు శనిదేవునికి పూజ చేయాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి శని కాబట్టి శని అనుగ్రహం అనేది మీకు తప్పనిసరి. శని అనుగ్రహం కోసం మీరేంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శనిదేవుని యొక్క ఆలయానికి వెళ్ళేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తర్వాత మీరు ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి పూజ చేయటం వలన ఈ దీపావళి పండుగ రోజున ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు అదృష్టాన్ని తీసుకొచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి పూజలో మీరేం చేస్తారంటే చక్కగా తెలుపు రంగు పుష్పాలు లేదా నీలం రంగు పుష్పాలు, అంటే శంకు పుష్పాలు లేదా తామర పువ్వులు ఇలాంటివి ఉంటాయి కదండి, వాటిని ఆ తల్లికి మీరు చక్కగా అలంకరణ చేసి నువ్వులతో చేసినటువంటి ప్రసాదము, అంటే మీ రాశికి అధిపతి శని కాబట్టి మీరు చేసేటటువంటి ప్రసాదాలతో పాటుగా ప్రత్యేకంగా నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని కూడా మీరు దైవం ముందల ఉంచి తరువాత మీరింట్లో వారందరూ, ముఖ్యంగా ఈ కుంభరాశి వారు తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే మీకు ఉన్నటువంటి శనిదోషాలు తొలగిపోవాలంటే
మీరు ఈ దీపావళి అమావాస్య రోజున మీరేంటంటే నల్లని దుప్పట్లు కానివ్వండి, లేకపోతే నల్ల నువ్వులు కానివ్వండి, నల్ల మినుములు కానివ్వండి, లేదా చెప్పులు కానివ్వండి, ఇలాంటివి చిన్న చిన్న దానధర్మాలు అనేవి చెయ్యండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి శనిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండి మీకు ఈ అదృష్టం అనేది అలా నిలబడిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న దానాలు మీ జీవితంలోకి కోట్ల సంపాదనను తీసుకురావటానికి బాగా ఉపయోగపడతాయి. ₹1 ఇచ్చేనా సరే మనకున్నటువంటి దరిద్రాన్ని వదిలించుకోవాలంటారు చూడండి. అలాగా మీరు ఇలా పంచటం వల్ల మీకు ఉన్నటువంటి దరిద్రం పోతుంది. వాటిని తీసుకోవటం వల్ల తీసుకున్న వారికి ఏం కాదు, వారికి నష్టం ఏముండదు. ఎందుకంటే వారికి ఆ వస్తువు అనేది ఉపయోగపడుతుంది. ఇబ్బందుల్లో ఉన్నవారికి మీరు సహాయం చేస్తున్నారు కాబట్టి ఆ గొప్ప మనసుకు మీకు ఉంది. అలా ఇచ్చిన మీకు తీసుకున్నటువంటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఇబ్బందైతే ఏమీ ఉండదు. ఇలా మీరు తప్పకుండా దీపావళి రోజున ఇలాంటి ఈ చిన్న నియమాలు అనేవి ఆచరించాలి. ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా వరకు కూడా మీ యొక్క తలరాతనే మారుస్తుంది. ఇక ఈ దీపావళి నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి 2వ రాశి వచ్చేటప్పటికీ తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు వస్తారు. అందాన్ని, విలాసతత్వాన్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశివారు. అలాగే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, చాలా చక్కగా ఉంటారు. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడంటే వీరికి విపరీతమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యం అనేది వీరి సొంతమవుతుంది. న్యాయబద్ధంగా, సమతుల్యంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మందిని మనం చూసినట్లయితే సమాజంలో ఎలా ఉన్నారంటే కష్టాలు వచ్చినప్పుడు హడావుడి పడిపోతూ ఉంటారు, కుంగిపోతూ ఉంటారు. సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటారు. కానీ వీరేంటంటే కష్టమొచ్చినా సుఖమొచ్చినా సరే సమతుల్యంగా ఆలోచించటం వీరి యొక్క గొప్పతనమని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చాలా వరకు కూడా జీవితంలో ఈ మధ్య మనం గమనించినట్లయితే చాలా మానసిక ఒత్తిడులతోటి, సరిగ్గా నిద్ర అనేది లేక, అంటే ఎక్కువగా మితిమీరినటువంటి ఖర్చులు ఒక్కసారే వచ్చి పడటము, ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ చేశారు. కానీ ఈ 500 సంవత్సరాలకు వస్తున్నటువంటి ఈ దీపావళి అనేది తులారాశి వారి యొక్క జీవితంలోకి తప్పకుండా వెలుగుల్ని తీసుకొస్తుందని చెప్పేసి మనకు జ్యోతిష్య పండితులు చెప్పటం అనేది జరిగింది. అంటే గురు, శని గ్రహాల యొక్క ప్రభావం వలన వీరికి బాగా కలిసి రాబోతుంది. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరేంటంటే నూతనంగా గృహ నిర్మాణం అవ్వచ్చు, అంటే సొంతంటి కల ఏదైతే ఉంటుందో అది ఈ తులారాశి వారికి తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీకేంటంటే ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి మార్పులు, అలాగే ఖరీదైనటువంటి వాహనాల యొక్క కొనుగోలు కూడా ఈ తులారాశి వారు తప్పకుండా చేస్తారు. ఇలా మీ జీవితంలో చాలా వరకు కూడా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. అవి నిలబడతాయి కూడా. అలాగే మీరు భూమి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. వాటిట్లో విపరీతమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామి వలన కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. జీవిత భాగస్వామి మీకు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి వలన మీకు ధనపరంగా కూడా మంచిగా, అంటే ఒక పెట్టుబడి రూపంలో అందేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో పాటుగా వారు కూడా ఇంత మంచి మంచి సలహాలు ఇవ్వటము, సహకారం ఇవ్వటం అనేది చాలా వరకు కూడా చేస్తారు. కాబట్టి జీవిత భాగస్వామి వీరికి మంచి కలుసుబాటుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారు ఎవరైతే కళ్ళల్లో ఉంటూ ఉంటారు, అంటే ఫ్యాషన్స్లో ఇలా రకరకాలైనటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ ఉంటారు కదా, అలాంటి వారందరి యొక్క పేరు అనేది కూడా మారుమోగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే వీరి యొక్క తెలివితేటల్ని సమాజం అనేది గుర్తించి వీరికి మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఇప్పటి నుంచి మీకు బాగా వస్తాయి. మీ జీవితం ఏంటంటే ఇన్నాళ్ల నుంచి ఒక ముళ్ళబాటలా ఉంది. మీ జీవితం ఇప్పటి నుంచి మీకు పూల పానుపులాగా మారబోతుంది. మీరు ఈ దీపావళి రోజున ఏం చేస్తారంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ముందల తప్పకుండా ఆవు నెయ్యితోటి దీపం వెలిగించాలి. లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించి చక్కగా ఆ తల్లికి మీరు పూజ చేసుకోండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు పూజించండి. అలాగే తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల కొబ్బరికాయను కొట్టండి.
ఇంట్లో అష్టదళ పద్మం ముగ్గు వేసి అందులో కాస్తంత పసుపు కుంకుమ అలాగే శ్రీయంత్రాన్ని కూడా ఉంచి పూజ చేయటం వల్ల లక్ష్మీ కటాక్షము అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు ఒకేసారి కలుగుతుంది. ఇలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఈ అదృష్టం అనేది మీకు శాశ్వతంగా నిలబడిపోతుంది. ఇక 500 ఏళ్ల తర్వాత ఈ దీపావళి తర్వాత నుంచి అదృష్టం పట్టబోతున్నటువంటి 3వ రాశి ఏంటి అంటే వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు వృషభరాశి వారి కిందకు వస్తారు. ఈ వృషభరాశి వారికి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఈ శుక్రగ్రహం అనేది. కాబట్టే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి సంపూర్ణంగా ఉంటుంది. వీరికి దీపావళి దగ్గర నుంచి విపరీతంగా అదృష్టము రాజయోగం అనేది పట్టబోతోంది. ప్రేమ, అందము, సహనము, ఓర్పు ఇవన్నీ కూడా వీరికి సహజంగానే ఉంటాయి. ఈ వృషభరాశి వారు సహజంగానే చాలా అందంగా ఉంటారండి. ఎవరినైనా మనం బయట చూస్తే వాళ్ళేంటంటే బాగా రెడీ అయితేనో లేకపోతే మంచిగా మేకప్ వేసుకుంటేనో అప్పుడు వారు అందంగా కనబడతారు. కానీ వృషభరాశి వారు అలా కాదు. వీరు పాత బట్టలు వేసుకుని ఉన్నా కూడా ఈ వృషభరాశి వారు అంత చక్కగా కళకళలాడుతూ ఉంటారు. లక్ష్మీ కళ అనేది వీరి మొహంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. వీరికేంటంటే ఈ దీపావళి దగ్గర నుంచి కూడా బృహస్పతి, శని గ్రహాల యొక్క కలయిక వల్ల ఆ గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి బాగా ఉండి వీరికి మంచిగా కలిసి రావటానికి ఈ దీపావళి ఒక మంచి దారిగా ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా వీరు ఎదురుచూస్తున్నటువంటి అంటే ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేదా ఏదన్నా చిన్న చిన్న అప్పులుంటే తీర్చుకోవటం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఒక సొంతింటి కల అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా బంగారం కొనుగోలు అవ్వచ్చు, లేదా ఆరోగ్యానికి సంబంధించి లేదా ప్రేమ విషయాల్లో అవ్వచ్చు. ఇలా వీటి గురించి ఎన్నో సంవత్సరాలుగా వీరు ఎదురుచూస్తూ ఉన్నారు. అలా ఎదురుచూస్తున్నటువంటి అదృష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కసారిగా మీ యొక్క తలుపు తడుతున్నాయని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు. వీరు జీవితంలోకి మంచి మార్పులను తీసుకురావటానికి ఈ దీపావళి అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ దీపావళి వీరి జీవితాల్లో వెలుగుల్ని తీసుకొస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ దీపావళి రోజున మీరేం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకుని ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఆవు నెయ్యితోటి దీపం వెలిగించండి. అలాగే మీరు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలు పొరపాటున కూడా వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నం అనేది చేయండి. ఆడవారైతే ఒక జాకెట్ రూపంలో అవ్వచ్చు, లేదా మగవారైతే ఒక ఫ్యాంట్ రూపంలోనో లేదా షర్ట్ రూపంలో కానీ, లేదా అంచులు శారీస్ కట్టుకున్నప్పుడు అంచుల రూపంలో కానీ, లేదా చున్నీన రూపంలో కానీ ఇలా పొరపాటున కూడా వేసుకోవద్దు. మీరు ఇలాంటి చిన్న చిన్న నియమాలని తప్పక పాటించండి. అలాగే వృషభ రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో అంటే లక్ష్మీదేవి చిత్రపటం ముందల ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తారు కదా. ఆ దీపారాధన చేసినప్పుడు ఆ లక్ష్మీదేవి తలని చక్కగా జాజి పువ్వులతో కానీ, మల్లె పువ్వులతో కానీ, తెల్లటి పుష్పాలు ఏవైతే ఉంటాయో ఆ తెల్లటి పుష్పాలతో ఆ తల్లిని అలంకరణ చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా పాలతో చేసినటువంటి పాయసాన్ని అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి నైవేద్యాన్ని కూడా మీరు ఆ తల్లికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటుంది. దీనివల్ల మీకేంటంటే భూములు, ఇల్లు, ఇతర స్థిరాస్తులు, అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీ పెద్దవాళ్ల తరఫు నుంచి కూడా ఏదన్నా మంచిగా ఆస్తులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆగిపోయినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీకు వస్తాయి. మీకు సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు సంపాదించినటువంటి సంపాదనను కూడా సరైనటువంటి మార్గంలో ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే రూపాయిని అలాగే ఉంచితే ఆ రూపాయి రూపాయిగానే ఉంటుంది. ఆ రూపాయిని 4 రూపాయలుగా రొటేషన్ కూడా చేసుకోగలగాలి. దానికేంటంటే మీరు భూముల మీద పెట్టుబడి పెట్టడం, లేకపోతే ఏదన్నా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం, బంగారం మీద పెట్టుబడి పెట్టడం, ఇలాంటి వాటి వల్ల మీకు రూపాయి 10 రూపాయలుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ఆలోచన విధానాలు కూడా తప్పకుండా మీకిప్పటి నుంచి వస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. కాబట్టి ఇలా చెయ్యండి. అలాగే మీ ఇంటికి ఈశాన్యం దిక్కున తప్పకుండా దీపాన్ని వెలిగించండి. ఈశాన్యం ఏంటంటే శివుడు అలాగే కుబేరుడి స్థానం. కాబట్టి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అలాగే కుబేరుడు కూడా మీ ఇంట్లో స్థిర నివాసం అనేది ఉంటారు. ఈ దీపావళి మీ జీవితంలోకి తప్పకుండా వెలుగుల్ని తీసుకువచ్చి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇక 500 ఏళ్ల తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి
4వ రాశి వచ్చేటప్పటికి ఏంటి అంటే సింహరాశి. సింహరాశి వారికి ఈ దీపావళి మీ జీవితంలోకి వెలుగుల్ని తీసుకొస్తుంది. మీరు ఊహించని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు చెబుతున్నటువంటి మాట. కాబట్టి మీరు తప్పకుండా స్వీట్స్ అనేవి సిద్ధం చేసుకుని ఉండండి. ఇప్పటి నుంచి మీరు చాలా మానసిక సంతోషంతో కూడా ముందుకు దూసుకువెళ్లొచ్చు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని 1వ పాదంలో జన్మించినటువంటి వారెవరైతే ఉంటారో వారు సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి రవి, అంటే సాక్షాత్తు సూర్యభగవానుడు. సింహరాశి అనే పేరుకు తగ్గట్లుగానే వీరు నిజంగా రాజులాంటివారు. వీరికి నాయకత్వ లక్షణాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సింహరాశి వారిని మనం చూసినట్లయితే మనకు 500 ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ దీపావళి వల్ల గురు శనిగ్రహాల యొక్క కలయిక వలన మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలనేవి పుట్టకతోనే వస్తాయి. కాబట్టి వీరు చాలా గొప్పగా, తెలివిగా ఆలోచించగలుగుతారు. అయితే వీరి జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, సమస్యలను, మానసిక ఒత్తిడిని, ఒడిదుడుకులను చూశారు. వీరి మీద చాలామంది కూడా ఎన్నో రకాలైనటువంటి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల వల్ల వీరు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. కాబట్టి అలాంటివన్నీ కూడా ఇప్పటినుంచి మీకు తొలగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. గురు శనిగ్రహాల యొక్క కలయిక వలన ఇప్పటినుంచి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే వీరి యొక్క భాగస్వామి యొక్క సంబంధాలు ఏవైతే ఉంటాయో, అంటే వీరి మీద కుట్రలు ఎవరైతే ప్రయోగిస్తూ ఉంటారో అలాంటివారు ఈ దీపావళి దగ్గర నుంచి శాశ్వతంగా దూరమైపోవటం అవ్వచ్చు. లేకపోతే వారు మీకు మంచి శత్రువులు కాస్త మిత్రులుగా మారేటటువంటి అవకాశం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు కలుగుతాయి. ఏదైనా కానీ చెడు దూరం అవటం అవ్వచ్చు, లేదా మంచి ఇంకా కాస్త పెరగటం అవ్వచ్చు, లేదా మిత్రులుగా మారే అవకాశం అవ్వచ్చు. ఇలా జరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపవుతుంది. మీకు మంచిగా రాజకీయాల్లో అవ్వచ్చు, మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అదృష్టమనేది వెతుక్కుంటూ మరీ వచ్చి మీకు మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకువచ్చి పెడుతుంది. కాబట్టి సింహరాశి వారికి మీకు ఇదొక వరమని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఏంటంటే ఈ దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయండి. ఆ తర్వాత శుచిగా తలస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. అలాగే లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలతో పూజ చెయ్యండి. అంటే ఎర్రని మందార పూలవ్వచ్చు, గులాబీ పువ్వులు కానీ, ఇలా వీటితో పూజ చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీకున్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే దానిమ్మ గింజలను మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అవి ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం అనేది ఉంటుంది. అలాగే మీరు మీ గుమ్మాలకు ఇరువైపులా కూడా 2 దీపాలను వెలిగించండి. అలా గుమ్మానికి 2 పక్కలా కూడా దీపాలు వెలిగించటం వల్ల మీ యొక్క ఇల్లు అనేది ఇంకా పవిత్రంగా మారుతుంది, చాలా శక్తివంతంగా మారుతుంది. ఆ తల్లి మీ ఇంటి లోపలికి తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. కాబట్టి సింహరాశివారు ఇలా చేయండి. ఇక చివరిగా 500 ఏళ్ల తర్వాత వచ్చే దీపావళి నుంచి అదృష్టం పడుతున్నటువంటి 5వ రాశి వచ్చేటప్పటికి ధనుసు రాశి. మూల నక్షత్రం 1, 2, 3 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వారు ఈ ధనుసు రాశి వారి కిందకి వస్తారు. ధనుసు రాశికి అధిపతి గురుడు. వీరు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరు చాలా ఆశావాదులు, మంచి దివ్య దృష్టి, దూరదృష్టి కలిగినటువంటి వారు. అయితే ఈ ధనుసు రాశి వారు జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు అప్పుల ఒత్తిడితో, అప్పుల బాధలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే వీరికి అనుకోకుండా కొన్ని రకాలైనటువంటి అప్పులు ఏంటంటే వీరిని ఇంకా కోలుకోలేని స్థితిలోకి తీసుకెళ్లిపోతున్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి పూర్తిగా తొలగిపోతున్నాయి. అంటే ఈ దీపావళి దగ్గర నుంచి గురు శని గ్రహాల యొక్క కలయిక వల్ల మీకు అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది.
అలాగే విదేశీ ప్రయాణాలు ఇలాంటివి చేసే అవకాశం కూడా ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంది. అలాగే వీరు మంచి ఆలోచన విధానాన్ని కూడా కలిగి ఉంటారు. మీరు చేసేటటువంటి సంపాదనని మీ యొక్క కార్యాలకు ఉపయోగించుకోవటంతో పాటుగా చిన్న చిన్న దానధర్మాలు కూడా మీరు చేయటం వల్ల మీకున్నటువంటి దరిద్ర బాధలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారబోతోంది. ఈ దీపావళి పండుగ రోజున మీరేంటంటే చక్కగా ఇంటిని, వాకిలిని సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుద్ధి చేసుకుని చక్కగా తలస్నానం చేసి లక్ష్మీదేవి ముందల ఆవు నెయ్యితోటి దీపం వెలిగించండి. లక్ష్మీదేవికి మీరు పసుపు రంగు పుష్పాలను సమర్పించండి. అలాగే అరటిపండ్లను, మిఠాయిలను తల్లికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. విష్ణు సహస్రనామ అనేది చదవటం వల్ల మీకు బాగా కలిసొస్తుంది. ఈ రోజున మీరు చక్కగా కలకలలాడుతూ మంచిగా పసుపు రంగు బట్టలు వేసుకోవటం వల్ల కూడా మీకు బాగా కలిసొస్తుంది. మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఈ దీపావళి వెలుగులు ఏవైతే ఉంటాయో అవి మీకు జీవితాంతం కూడా ఆ వెలుగులతో మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇది తప్పకుండా మీకు అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇలా ఈ 5 రాశుల వారు ఈ దీపావళి దగ్గర నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ దీపావళి ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది. కాబట్టి మీరు కూడా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా ఎవరైనా చెడు స్నేహితులున్నా కూడా వారిని పక్కన పెట్టేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటూ మిమ్మల్ని మీ మనసును మీరు అదుపులో పెట్టుకుంటూ ఉండండి. మీరు పడేటటువంటి కష్టానికి తోడుగా చక్కగా మీకు అదృష్టం కూడా వరించింది. కాబట్టి ఈ 5 రాశుల వారు ఇంకాస్త కష్టాన్ని జోడించినట్టయితే ఇక మిమ్మల్ని పట్టుకోవటం ఎవ్వరి వల్ల కూడా కాదు. తిరుగులేని రాజయోగం అనేది ఇప్పటి నుంచి మీకు పట్టి అలా నిలబడిపోతుంది. కాబట్టి ఈ 5 రాశుల వారు మేము చెప్పినటువంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా మేము చెప్పినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించడం వల్ల ఈ 500 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ దీపావళి వల్ల మీకు అదృష్టం అనేది ఇక మామూలుగా ఉండదండి. అది మాటల్లో చెప్పేది కూడా కాదు, అది మీకే అర్థమవుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. అర్థమైంది కదండి ఈ దీపావళి తర్వాత నుంచి అదృష్టం పట్టబోతున్న 5 రాశులు ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.